నమస్తే, వెల్కమ్ టు WMM భక్తి ఛానల్. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. ఎలాంటి నియమాలు పాటించాలి, ఇటు భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి, పిల్లల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలమ్మా? 24 గంటలు ప్రతి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టుకుని కనపడుతున్నారు. నా మాట చలామణి కావాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నాకు అనుకూలంగానే ఇంట్లో వాళ్ళని. అంటే వాళ్ళు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఒడిదుడుకులు ఎందుకు ఎదుర్కోరమ్మా? మనిషి అన్నాక అభిప్రాయ భేదాలు రావా? అంటే పూజలు చేసేటప్పుడు కఠినంగా ఉండాలా? పెళ్లిలో మంత్రం ఏమిటమ్మా? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. ఎన్ని పూజలు చేసినా కూడా కర్మ ఫలాన్ని మనం తప్పించలేము. భగవంతుడికి మనం పూజలు చేయడాలు దానివల్ల కర్మఫలం తగ్గుతుందన్నది అబద్ధం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరూ తలొక విధంగా చెప్తున్నారు, కానీ ఎక్కువ మంది దానిలో 70% మెంబర్స్ అనంతలక్ష్మి గారు చెప్పే సూచనల్ని పాటించడం నేను చూశాను. అండ్ మా ఆఫీస్కి కూడా చాలా మెయిల్స్ రావడం కూడా చూశాను. కాబట్టి నేను అనంతలక్ష్మి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. ఇందాక మనం అనుకున్నట్టు మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే చక్కగా పాతకాలపు వాసనలు, ఆ బుక్స్ కానీ, ఈ వాతావరణం కానీ, ఆ బయట పెరడు కానీ చాలా చాలా ఆహ్లాదంగా అనిపించింది. అంటే నవేడేస్ ఎలా ఉందంటే మేము పాతకాలం మనుషులం కదమ్మా. పాతకాలం మనుషులైనా సరికొత్త ఆలోచనలతో ఉన్నారు. ఎప్పుడు కూడా అలాగే ఉందమ్మా. ప్రాచీన సంప్రదాయంలో ఎక్కడా కూడా కొత్తదనాన్ని ద్వేషించలేదు, కొత్తదనాన్ని పనికొచ్చేది ఉంటే ఆహ్వానించారు. పాతలో పనికొచ్చే కొత్తని కలిపి కొత్త పాతల మేలుకలైక చేసింది మన సంప్రదాయం. అంచేత ఆధునికతని ఎప్పుడూ వ్యతిరేకించే పద్ధతి సనాతన ధర్మంలో లేదు. అవునమ్మా, కరెక్ట్గా చెప్పారు. అండ్ నా మొదటి ప్రశ్న ఏంటంటే అమ్మా, మిమ్మల్ని అడగాలనుకున్నది, ఇప్పుడు ఉన్న రోజుల్లో అందరూ కూడా బిజీ లైఫ్, అంటే ఒక క్షణం కూడా తీరిక లేనట్టు, ఎవరికి వాళ్ళు ఇంట్లో నలుగురుంటే నలుగురు, ఆరుగురుంటే ఆరుగురు, మొత్తం అందరూ బిజీగా గడుపుతున్నారు. సో ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే, ఆవిడ మానసికంగా కానీ ఏ విధంగా కానీ ఆనందంగా ఆహ్లాదంగా ఉంటే ఆ ఇంట్లో అసలు లక్ష్మీదేవి వెల్లివిరుస్తుంది, స్వర్గసీమే అవుతుందని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఇంటి ఇళ్ళకి కూడా ఏం పాటించాలి, నా ఇల్లు స్వర్గసీమ అవ్వాలంటే ఏం చేయాలి అనేది కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ బిజీ లైఫ్. అంటే చాలామంది రకరకాల జాబ్స్ చేస్తున్నారు, అది పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. కానీ ఇంటిని మేనేజ్ చేయడంలో మాత్రం చాలామంది కొంచెం వెనకడుగు వేస్తున్నారని చెప్పాలి, ఇటు పిల్లల విషయంలో కానీ ఏదైనా. అసలు ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఇటు భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి, అత్తమామలు ఎలా ఉండాలి, పిల్లల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలమ్మా? అలాగే ఇంట్లో ఉంటే ఒకవేళ ఆడబిడ్డ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలంటారు మీ మాటల్లో? అమ్మ, ఇల్లాలు అన్న పదం వాడుతున్నాము అంటే ఇల్లు ఆవిడ ఉంటేనే అది ఇల్లు. అవును. ఒక ఇంటివాడయ్యాని ఎప్పుడు అంటున్నారు? ఇల్లు కట్టుకుంటే అంటల్లా. ఎప్పుడంటారు? పెళ్లి చేసుకుంటే. అంటే అప్పటి వరకు ఉన్నది హౌస్, పెళ్ళయ్యాక ఉండేది హోమ్. ఇంటి భవన యొక్క బాహ్యమైనటువంటి రూపం కాకుండా దాన్ని మనము అని కలిసి ఉండేటట్టుగా ఉండాలి. అలా ఉండాలి అంటే అసలు మీరు అన్నట్టు ఈ రోజుల్లో యాంత్రికత ఎక్కువైపోయిందమ్మా. 24 గంటలు ప్రతి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టుకుని కనపడుతున్నారు. అంగుష్ఠగత ప్రాణులు అనేవాళ్ళం మేము. అంటే అంగుష్టం అంటే బొటన వేలు, ప్రాణం ఇక్కడే ఉంటుంది. అయితే టీవీ రిమోట్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్ యొక్క బటన్ కావచ్చు, ఇక్కడే పెట్టుకుని మనం 24 గంటలు, అది వరకు 1 వేలు ఉండేది, ఇప్పుడు 2 వేళ్లతో చేస్తున్నారు. అటువంటిది ఆ విధంగా
24 గంటలు యంత్రాలతో గడుపుతూ మనుషులు కూడా యంత్రాల్లాగా తయారయ్యారు. ఇందాక మీరు అన్నారు నలుగురు ఆరుగురు అని. నలుగురు ఆరుగురు ఎక్కడున్నారమ్మా కుటుంబాల్లో? నలుగురు ఉంటే చాలా గొప్ప. భార్య భర్త ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువ అనుకుంటున్నారు, ఒక్కటి అరా ఉంటున్నారు ఈ మధ్య. అరా ఎలా ఉంటారంటే ఉంది లెక్క దానికి కూడా. ఎందుకంటే అరా అంటే అసలు పిల్లలు ఉన్నారా లేదా అన్నట్టుంటే అర కాదమ్మా. రోజులు ఎక్కడా ఉండరు. రాత్రి 8 ఇంటికి వచ్చి పడుకుంటారు. పొద్దున 5:30 కల్లా లేచి 6 ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే పిల్లలు ఇంట్లో ఉన్నట్టా లేనట్టా? చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ల పిల్లల్ని ఆ రకంగా పంపించేస్తూ ఇంట్లో ఎక్కువ మంది లేనటువంటి పరిస్థితి. అటువంటప్పుడు ఏమవుతుంది, ఉన్నా కానీ ఈ ఒంటరిగా ఉండి యంత్రాలతో మన జీవితం గడపడం అలవాటైపోయి మనుషులు కనపడితే అదొక రకమైనటువంటి ఎలర్జీ టువర్డ్స్ హ్యూమన్స్ వచ్చింది చాలామందికి. వాళ్ళతో మాట్లాడకూడదు, ఎందుకు వచ్చింది అని. ఇంట్లో వాళ్ళు కూడా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవాలంటే సెల్ ఫోన్స్ వాడుతున్నాం, మనం గమనిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా పిల్లలు, టీనేజ్ దాటిన పిల్లలు కనుక ఉన్నట్టయితే ఇట్లా ఉన్నటువంటి ఇళ్లల్లో మనము అన్న భావం లేదు. ఇంగ్లీష్లో అంటారు వి ఫీలింగ్ అంటారు, ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో అప్నాపన్ అంటారు. మాది 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 అని నా సొంతం అనుకునేది. ఎవరికి వాళ్ళు కుటుంబాన్ని నా సొంతం అనుకునే వాళ్ళు ఎక్కడున్నారు? కుటుంబం అనేటటువంటి కాన్సెప్టే లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంతసేపు నేను నేను నేను. ఈ నేను అన్న పదం ఒక్కటి పక్కకు గనక పెట్టినట్టయితే కుటుంబాలు చాలా బాగుంటాయమ్మా. నా మాట చలామణి కావాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నాకు అనుకూలంగానే ఇంట్లో వాళ్ళందరూ ఉండాలి. నలుగురు ఉంటే నలుగురు, ముగ్గురు నీకు అనుకూలంగా ఉంటే నలుగురు అలాగే అనుకుంటే ఇల్లు ఎలా ఉంటుంది? అవును అవును. ఇలా ఉండిపోవడానికి కారణం ఏమిటంటే పిల్లల్ని చాలా ఇందాక చెప్పానే ఒకటి అరా ఉండడంతో చాలా అపురూపంగా పెంచి నువ్వే మా నెత్తి మీద దేవత అన్నట్టు పెంచుతున్నారు. అంచేత మాకే ప్రాధాన్యం ఉండాలని వాళ్ళు చిన్నతనం నుంచి అటువంటి అభిప్రాయం మనసులో పెట్టుకుని అలా పెరుగుతున్నారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత బాగా వ్యక్తిత్వం ముదిరిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అవును. 16-18 ఏళ్లకు ఉండే మనస్తత్వం వేరు, 26-27 ఏళ్లకు ఉండే మనస్తత్వం వేరు. చేయాలంటారమ్మా కరెక్ట్ వయసు, పెళ్లి వయసు అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు అమ్మ ఆడ మగ తేడా తెలిసి సంసార సుఖం కావాలని కోరుకునే వయసు రాగానే పెళ్లి చేయాలమ్మా. ఓకే. అంటే ఈ కాలంలో మరి సెల్ ఫోన్లు అవి వచ్చేసిన తర్వాత అంత ఎక్స్పోజర్ ఎక్కువ అయిన తర్వాత ఆడ మగ తేడా పిల్లలకి 5 ఏళ్లకి 6 ఏళ్లకి తెలుస్తోంది. ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని, స్త్రీ పురుష సంబంధంలో ఎక్స్పెరిమెంట్స్ చేద్దామనేటటువంటి భావన టీనేజర్స్ కన్నా ముందే కలుగుతోంది. అది కలగకుండా పెంచగలగాలి. తర్వాత వ్యక్తత వచ్చిన తర్వాత, అంటే వ్యక్తిత్వం ముదిరిపోవడం కాదు, వ్యక్తత, తమ భావాలు తాము వ్యక్తీకరించగలిగినటువంటి పరిపక్వత, శారీరకమైన పరిపక్వత మాత్రమే కాక మానసికమైన పరిపక్వత వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలమ్మా. ఆరోగ్యకరంగా ఉండాలంటే కనీసం అమ్మాయికి 18 ఏళ్ళు అబ్బాయికి 21 ఏళ్ళు వస్తే తప్ప వివాహం చేయకూడదు. ఆ తర్వాత ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఓకే, త్వరగా చేస్తే కొంచెం సెటిల్మెంట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏముంది, మేము సెటిల్ అయ్యాక పెళ్ళిళ్ళు చేసుకుంటాం అనుకుంటున్నారు. అనుకోవడంతో అమ్మాయికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తున్నాయి. అబ్బాయికి 30 ఏళ్ళు దాటిపోయిన దగ్గర నుంచి పెళ్లి చేసుకుందామంటే సెటిల్ అయ్యాక చేసుకుంటామనేటటువంటి భావన ఉండడంతో ఆ 25 ఏళ్ళ అమ్మాయి ఇంకా సెటిల్ అవ్వదు కదా, ఒప్పుకోవటంలా. ఆ అబ్బాయికి పెరిగిపోతుంది వయస్సు, ముద్ర బెండకాయలు అయిపోతున్నారు. అమ్మాయి కూడా ముదురుతున్నారు. అమ్మాయిలేమో సెటిల్ అయ్యేటప్పటికి 35 ఏళ్ల వాడిని చేసుకుంటే వాడు ముసలాళ్ళ ఉన్నాడు, బట్టతలు వచ్చింది, ఇలాంటి మాటలు వస్తున్నాయి. అమ్మాయిలు ఈ మధ్య అందరూ మహేష్ బాబులు కావాలనుకుంటున్నారు. ముఖ్యంగా అందరూ మహేష్ బాబులు కావాలంటే వీళ్ళు ఎట్లా ఉండాలి ఆలోచించుకోవద్దు? అంతేగా, వీళ్ళు ఇలియానాలో ఎవరోలా ఉండాలి కదా. అలా ఆయన ఎవరో చెప్తారు నిన్ననే, ఆయన తలుపు తెలిస్తే పెళ్లి కొడుకు వచ్చాడని అంతా చూసుకుంటే అభిషేక్ అన్న పేరు ఉంటేట, అయ్యో అభిషేక్ బచ్చన్ అనుకుని తలుపు తెరిస్తే వచ్చినటువంటి వాడు ఏదో అభిషేక్ కుమారో ఎవరోట, అయ్యో అనుకున్నా. అప్పుడు ఆయన అన్నట్ట, నువ్వు ఐశ్వర్యరాయ్లా ఉంటావు అనుకుంటే కల్పనారాయ్లా ఉన్నావు అని నిన్ననే హరికథలో ఒక ఆయన చెప్పినటువంటి మాట. అంతే, కరెక్ట్ గానే అంతే కదా. ఇప్పుడు అలా మనం ఎలా ఉన్నామో అన్నది ఆలోచించుకోకుండా నేను గొప్ప అనుకుంటూ నాకు అన్ని రకాల అన్నింట్లోనూ నెంబర్ 1 ఉన్నవాళ్ళు జీవిత భాగస్వామిగా కావాలి అని ఇద్దరికిద్దరు కోరుకోవడం, సర్దుబాటు చేసుకోకపోవడం. ఎట్లా ఉండాలంటే అబ్బాయి
పెద్ద ఉద్యోగంలో ఉండాలి, నాకన్నా ఎక్కువ జీతం కావాలి, ఇప్పటికే కారు ఉండాలి, ఇప్పటికే ఇల్లు ఉండాలి, అన్నీ ఉండాలి, ఆ, అత్తగారు ఆడపడుచులు ఉండకూడదు, ఇవన్నీ అనుకున్న తర్వాత వీటి తర్వాత ఒక మాట ఉంది, ట్రంప్ కార్డ్ లాంటిది, నా మాట వినాలి. ఇవన్నీ ఉన్నవాడు ఎందుకు వింటాడు? నేను చెప్పింది చెయ్యాలి. అది అమ్మాయి కూడా అంతే, అందంగా ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఇంటి పనులు చేయాలి, వంట పనులు చేయాలి, నా మాట వినాలి అమ్మాయి అంటే, ఇన్ని ఉన్న అమ్మాయి నీ మాట ఎందుకు వింటుంది? కనుక నా మాట వినాలి, నేను చెప్పినట్టు ఉండాలి అన్నది ఒక్కటి పక్కకు పెడితే మిగిలిన క్వాలిఫికేషన్స్ ఎన్నున్నా సర్దుకోవడం కుదురుతుంది. సర్దుకుంటే ఉండేటటువంటి ఆనందం ఎదిరిస్తే ఉండదమ్మా. వంగినప్పుడు ఏం జరుగుతుందంటే, గరికలాగా గాలివాన వస్తే వంగి, గాలివాన తగ్గాక పైకి లేవచ్చు. నేను ఇలాగే ఉంటాను అని కనుక అన్నట్టయితే పెద్ద పెద్ద చెట్లల్లాగా విరిగి పడడం జరుగుతుంది. ఓకే అమ్మ, అసలు ఈ మధ్యకాలంలో అంటే ఇంతకుముందు భార్యాభర్తలకి ఇంత ఏజ్ గ్యాప్ అనేది ఉండాలి అని చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే చిన్నవాళ్ళని చేసుకుంటున్నారు. అంటే మనసుకి ఇష్టమైతే చాలు, ఎంత ఏజ్ అనేది అక్కడ చూడట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్గా చాలామందిని తీసుకొస్తున్నారు కూడా. అసలు వివాహం అవ్వాలి అంటే భార్యాభర్తలకి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే ఆ సంసారం బాగుంటుందమ్మా? 3 నుంచి 5 సంవత్సరాలు ఉండాలమ్మా. 3 నుంచి 5. ఎందుకంటే ఆడపిల్లలకి తొందరగా శారీరక మానసిక పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ. మగపిల్లలకి ఆలస్యంగా వస్తుంది. మీరు పెరిగేటప్పుడే చూడండి, నెలల పిల్లలప్పుడు ఆడపిల్లలు తొందరగా మాట్లాడతారు, అడుగులేస్తారు. మగపిల్లలకి మాటలు రావడం, నడవడం కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే అది లక్షణాలు. అది అంచేత మానసిక పరిపక్వత రావాలన్నా, శారీరకంగా ఎదుగుదల పరిపూర్ణంగా ఉండాలన్నా 3 నుంచి 5 ఏళ్ళ దాకా వ్యవధానం ఉంటుంది. అమ్మాయిల్ని చూడండి, 12-13 ఏళ్ల కల్లా ఆడపిల్ల అని తేడా తెలిసిపోతుంది, గొంతులో తేడా తెలుస్తుంది. మగపిల్లలకి 14-15 ఏళ్ళు వచ్చే వరకు ఆడపిల్ల గొంతే ఉంటుంది. అవును, చిన్న పిల్లల గొంతులాగా ఉంటుంది. తర్వాత శారీరకంగా కూడా అమ్మాయి అని తెలిసే లక్షణాలు కనపడతాయి 11-12 ఏళ్ల కల్లా. మగపిల్లాడి గడ్డాలు మీసాలు వచ్చేటప్పటికి 15-16 ఏళ్ళు అవుతుంది. అంతే కదా, కొంచెం అటు ఇటుగా. అంటే యావరేజ్లో చెప్తున్నాం. అంటే శారీరక మానసికమైన పరిపక్వత రావడానికి మగపిల్లలకి ఆడపిల్లలకి మధ్య కొంచెం తేడా ఉంటుంది. అందువల్ల ఈ తేడా గనక ఉన్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడం, శారీరకంగా ఉండేటటువంటి కంపాటబిలిటీ అంటారే, అది ఉండడంతో పాటుగా ఆడపిల్లలకి త్వరగా సంసారం మీద వైముఖ్యం కలుగుతుంది, మగవాళ్ళకు కొంచెం ఆలస్యంగా కలుగుతుంది మెచ్యూరిటీతో పాటుగా. కనుక అందువల్ల అమ్మాయి పెద్దదయ్యి అబ్బాయి చిన్నవాడైతే ఈవిడికేమో వైరాగ్యం వస్తుంది, అతడికేమో ఇంకా భోగలాలసత ఉంటుంది. కుటుంబాలు ఎలా ఉంటాయి? అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శారీరక మానసిక కౌటుంబిక ఆరోగ్యాలు బాగుండాలి, సంసారం చక్కగా ఉండాలంటే 3 నుంచి 5 ఏళ్ళు ఉండడం మంచిది. కొంచెం ఎక్కువ ఉన్నా తప్పేం లేదు, కొంచెం 6-7 ఏళ్ళ దాకా. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే అమ్మాయిలు బాధపడతారు అంతే. అదే అంటే ఇంతకుముందు అయితే 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా చూసాము. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆ రోజుల్లో పురుళ్ళు ఎక్కువ వస్తూ ఉండేవి, ఎక్కువ మంది సంతానాన్ని, కానీ తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉండేది. మగవాళ్ళకి ఆ శ్రమ లేదు కదా, వాళ్ళల్లో పటుత్వం బాగా ఉండేది, ఆడవాళ్ళు బలహీన పడేవారు. అందువల్ల 10 ఏళ్ళు తేడా ఉన్నా ఎక్కడా తేడా రాలి అక్కడికి. ఓకే, అందుకే అప్పట్లో అంత ఎంతో కాలం అన్యోన్యంగా ఉండి ఈ రోజుకి ఎంతోమంది ఆ కాలంలో చేసుకున్న వాళ్ళు ఈ రోజుకి ఆదర్శ దంపతులుగా ఉన్నారు. అవును, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వివాహ వార్షికోత్సవాలు చూసుకునే వాళ్ళు ఎంత ఆనందంగా కనపడుతున్నారు. అంటే వాళ్ళు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని, ఒడిదుడుకులు ఎందుకు ఎదుర్కోరమ్మా? మనిషి అన్నాక అభిప్రాయ భేదాలు రావా? నాకే పొద్దునున్న అభిప్రాయం మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్నది రాత్రికి ఉండదు. అవును, అభిప్రాయ భేదాలు వస్తాయి, ఇద్దరుంటూ ఉన్నాక తప్పనిసరిగా అభిప్రాయ భేదాలు వస్తాయి. వస్తే దాన్ని సరిదిద్దుకుని సర్దుకునేటటువంటి ప్రయత్నాల వల్ల కలిసి ఉండడం జరుగుతుంది. భార్యాభర్తల దాకా ఎందుకమ్మా, స్నేహితుల మధ్య రావా? ఉద్యోగం చేస్తుంటే సహోద్యోగులతో రావా? పై అధికారితో రావా? అక్కడ సర్దుకుంటున్నారు, ఇంట్లో సర్దుకోవడానికి ఏం మాయ రోగం అని అడుగుతాను నేను.
ఆఫీసర్ 2 తిట్లు తిట్టాడు నువ్వు సరిగ్గా పని చేయలేదని, తలంచుకుని వస్తారు కుక్కిన పేలుల్లాగా. మరి అత్తగారు ఒక్క మాట అంటే ఎందుకు అంత పౌరుషం వస్తుంది తాళగరేస్తారు? నీ కొలీగ్స్ మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి, మాట మాట అనుకుంటారు, మళ్ళీ 4 రోజుల తర్వాత కలుస్తారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఏదో మాట మాట అనుకుంటే కలవడానికి ఏమిటిట? అందువల్ల ఇది ఈగో. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో మాట చెప్తారు. మాకు వ్యాకరణం చెప్పేవారు ఉండేవారు, అంటే నేను ఆయన దగ్గర శిష్యరికం చేయలేదు, కానీ ఆయన చెప్పిన మాట నాకు చాలా తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది. దువ్వూరి వెంకటరమణయ్య గారని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి చెప్తూ, ఇంట్లో ప్యాసివ్ వాయిస్ అయితేనే బయట యాక్టివ్ వాయిస్ అవుతారట. అంటే వ్యాకరణంతో చెప్తూ ఇంట్లో నా మాట చలామణి కాకపోతే బయటకు వచ్చి అరుస్తాను, ఇంకో చోట నా పెత్తనం చూపించి నేను హీరోనో లేక హీరోయిన్నో అని చెప్పుకోవడం ఉంటుంది. ఇంట్లో అందరూ నా మాట వినేటట్టయితే బయటకు వచ్చి నా మాట అందరూ వింటారని నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమి లేదు. అంచేత ఇంట్లో జాగ్రత్తగానే ఉండాలి. నా మాట వినాలి అనేటటువంటి అహంకారం పోకూడదు. ఒక్కసారి తలంచితే తప్పే ఉంది, ఒకసారి నీ మాట నేను వింటాను, ఒకసారి నా మాట నువ్వు విను అనుకుంటే అయిపోలే. అక్కడ కూడా ఇలా ఒప్పందం అట్లా కాకుండా ఎవరిది లాజికల్గా అనిపిస్తే వాళ్ళది వినొచ్చు. అయితే అమ్మా చాలా చక్కగా చెప్పారు. ఇక ఇంకొక ప్రశ్న ఏంటంటే, మాకు మెయిల్ ద్వారా వచ్చిన ప్రశ్న అనమాట. భార్యాభర్తల సంబంధం గురించి వచ్చిన ప్రశ్న. ఇది అడగడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ బట్ మీ ద్వారా మీరు చెప్పే సమాధానం వినాలని నాకు కూడా ఆతృతగా ఉందన్నమాట. ఇప్పుడు రాబోయేవన్నీ కూడా ఇంకా పూజా మాసాలు, వ్రతాల మాసాలు, ఇక కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా నిష్టలు నియమాలు చెప్పక్కర్లేదు. ఇలాంటి సమయాల్లో కొంతమంది ఆ నెల రోజుల పాటు ఏ పూజ ఉన్నా, శ్రావణ మాసమైనా, తర్వాత భాద్రపదమైనా, కార్తీకమైనా, ఏ మాసమైనా నిష్టలు నియమాలు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలా? ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు సహకరించకపోతే నాకు ఆ వ్రత ఫలం పూజా ఫలం దక్కదా? దీనికి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరైన ఒక ఆధ్యాత్మిక గురు ద్వారా ఒక సమాధానం ఇప్పించండి అని అడిగారనమాట ఒక సోదరి. ఏం చెప్తారమ్మా అసలు? అంటే పూజలు చేసేటప్పుడు కఠినంగా ఉండాలా అసలు? అమ్మ ఒకటి చెప్తాను, ఇంట్లో ఏవైనా పూజలు అవి చేసేటప్పుడు కుటుంబం యొక్క అనుకూలత ఉండాలి, కుటుంబం యొక్క సహకారం ఉండాలి. మగవాళ్ళు అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఆడవాళ్ళు చచ్చినట్టు పాటిస్తున్నారు కదా నియమాలు, చాలా భయంకరంగా ఉంటారు. అక్కడ కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి నియమం పాటించక్కర్లేదు అని చెప్తారు. అవునా? మరి మా పెళ్లిలో మంత్రం ఏమిటమ్మా? ధర్మేచ అర్థేచ కామేచ నా అతిచరామి, నా అతిచరామి, ఐ విల్ నాట్ ఓవర్ డూ ఇట్ అన్నాడు. ధర్మ మార్గంలో నేను వెడుతున్నాను, నువ్వు బాలింతరాలివి, నీకు గట్టిగా 21 రోజులో నెల రోజులో అయ్యింది, పిల్లడికి పాలిస్తున్నావు, నాకు చన్నీళ్ళ స్నానం చేసి వంట చేసి పెట్టు అని అడగడం తప్ప ఒప్ప? తప్పే కదమ్మా. అది నువ్వు పాటించు, వీలైనంత వరకు పాటించమని చెప్పు. శారీరక స్థితి మానసిక స్థితి అనుకూలంగా లేనప్పుడు బలవంతం చెయ్యకు అన్నారు. ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళు పాటించినప్పుడు చెప్పిన మాట. అలాగే ఆడవాళ్ళు పాటించేటప్పుడు కూడా మగవాళ్ళు ఆ విధంగానే ఇంటిల్లిపాది ఒప్పుకున్నవే చెయ్యాలమ్మా, నే చేస్తాను ఇంట్లో పడతా నాకు సంబంధం లేదనడానికి వీలు లేదు. వరలక్ష్మి వ్రతం కథ ఉంది, అందులో చారుమతీదేవి ఏం చేసింది? కలలో అమ్మవారు తనకి చెప్పినా తెల్లారాకి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళు నువ్వు వ్రతం చెయ్యమ్మా అంటే చేసింది. అంటే ఇంటిల్లిపాది సహకరించారా లేదా? ఆ రకమైన సహకారం దేనికి ఉందో అవి చేయడం ఆరోగ్యకరమైనటువంటి కుటుంబానికి కారణం అవుతుంది. అంతేగాని నీ కుటుంబం ఏమన్నా కానీ ఎవరెట్టా అన్నా నేను మాత్రం చేస్తానని కూర్చోవడం అన్నది సరైన పద్ధతి కాదు. మంది కుటుంబ సంస్కృతి. కానీ కొంతమంది స్త్రీలకి ఏంటంటే చేసుకోవాలి అంటే అదొక ఒప్పించాలి, నొప్పించకుండా ఒప్పించాలి. ఇది ప్రతి దానికి కూడా బ్రహ్మచర్యం పాటించమని చెప్పినవి కొన్ని ప్రత్యేకంగా వ్రతాలు ఉన్నాయి. నెల నెలా పాటించమని గృహస్థులకి చెప్పలేదే. అసలు బ్రహ్మచర్యం అన్నది తెలుసా? బ్రహ్మచర్యం అంటే బ్రహ్మం చరతి ఇది బ్రహ్మచారి అని అర్థం.
నిరంతరము పరబ్రహ్మమునందు నిమగ్నమైన మనసు కలిగి ఉండడం బ్రహ్మచర్యం. అది తపస్సు చేసినా, పుస్తకాలు చదువుకున్నా, జపం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా ఇవన్నీను. ఇటువంటి బ్రహ్మచర్యం ప్రధానంగా ఆధ్యాత్మిక పరంగా గనక అయినట్టయితే, లౌకికంగా గృహస్థుల పరంగా గనక చెప్పాలంటే, ఏవేవైతే నిషిద్ధమైన దినాలున్నాయో ఆ నిషిద్ధమైనటువంటి దినాలలో సంసారం చేయడం కాక అప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే కూడా వాళ్ళని బ్రహ్మచారులు అని అంటారు. కొన్ని రోజులు ఉన్నాయి ప్రత్యేకంగా ఈ రోజుల్లో భార్యాభర్తలు కలవకూడదు అని చెప్పినవి. ఆ రోజులు మాత్రమే దూరంగా ఉండాలి, మిగిలిన సమయాల్లో కాదు. అప్పుడు మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి సంతానం పొందడం జరుగుతుంది కనుక దాన్ని పాటించాలి. ఇప్పుడు కార్తీక మాసం నెల రోజులు నేను ఈ నియమం పాటిస్తాను అంటే ఎట్లా కుదురుతుందమ్మా? ఆరోగ్యాలు వీళ్ళకి పాడవుతాయి, అవతల వాళ్ళకి పాడవుతాయి. ఇద్దరూ కలిసి చేస్తే ఫలితం ఎక్కువ. ఇట్లాంటివి ఆడవాళ్ళు ఒక్కటే చేసేవి నెల రోజులు ఉన్నవి ఏం లేవమ్మా. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఏదో కేదారేశ్వర వ్రతం, ఇట్లాంటి వ్రతాలు నెల రోజులు వరుసగా చేస్తారా? కాదు కదా. ఇప్పుడు మీరన్న కార్తీక మాసం నెల రోజులు చేసేది వ్రతం కాదే, ఉపవాస దీక్షల. ఉపవాసం ఎవరు చేయమన్నారు? ఉపవాసం అంటే అర్థం ఏమిటి? ఎవరెవరు చెయ్యొచ్చు, ఎవరెవరు చేయకూడదు నియమాలు ఉన్నాయి కదా. వాటన్నిటినీ తెలుసుకోకుండా కడుపు మార్చుకుని ఎండు నక్కల్లాగా మారిపోయి చేయాల్సినటువంటి పని లేదు. అసలు ఉపవాసం ఎవరు చేయాలమ్మా? మీరన్నట్టు ఎవరు చేయాలంటారు ఖచ్చితంగా? ఉపవాసం అంటే సమీపంలో వాసం ఉండడం, అంటే భగవంతుని యందు మనసు నిమగ్నమై ఉండడమే ఉపవాసం. అంతేగాని తినకుండా ఉండడం కాదు. తినకుండా నేను పక్కింటి వాళ్ళతో పోట్లాడతాను, యుద్ధం చేస్తాను, ఇంకో పని చేస్తానంటే దాన్ని ఉపవాసం అనరు, లంఘనం అంటారు. అంతే కదా. భగవంతుణ్ణి ధ్యానం చేయకుండా చేసే ఉపవాసం లంఘనం అవుతుంది తప్ప ఉపవాసం అవ్వదు. ఆ విధంగా ఉపవాసం చేసి ఎవరెవరు చేయొచ్చు అని చెప్తే ఎవరు చేయకూడదో చెప్పారు. గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, మరీ వృద్ధులు, అనారోగ్యం నుంచి కోలుకుంటూ ఉన్నటువంటి వారు, విద్యార్థులు, పొలం పనులు చేసేవాళ్ళు, అంటే కఠినమైన శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉపవాసము చేయవలసిన పని లేదు, చెయ్యొద్దు అని నిషేధించారు. ఈ పని పాట లేకుండా కూర్చుని జపం చేసుకుంటాను అంటే అప్పుడు ఉపవాసం ఉండు తినకుండా. అంతేగాని నువ్వు పొలంలో పని చెయ్యి, తట్టలెత్తు, బుట్టలెత్తు, ఇటుకలు మొయ్యి, కానీ నువ్వు ఉపవాసం ఉండు అంటే తప్పు కదా. ఎదిగే వయసులో ఉన్న పిల్లల చేత ఉపవాసం చేయించడం మహాపాపం కదా. శరీరంలో కండలన్నీ అరిగిపోయి బొమికల మీద చర్మం వేలాడుతూ ఉన్న వాళ్ళను ఉపవాసం చేయమండం తప్ప ఒప్ప? ఆహారం తినకుండా ఉండడం ఉపవాసం అనుకునేటటువంటి భ్రమలో ఉండి చేస్తున్నాం మనం. భగవద్ధ్యానం చేయకుండా నిరంతరం మనసు భగవంతుడి మీద పెట్టకుండా ఉపవాసం చేస్తే ఫలితమేముంది? ఉపవాసం కానీ బ్రహ్మచర్యం కానీ ఆనుకూల్యతని బట్టి చేయాలి, మనకు వీలుగా ఉన్నప్పుడు చేయాలి. ఓకే. అంతేగాని బాధించి చేయడం కాదు. ముందర మీరు ఆడవాళ్ళు అడిగారన్నారు కదా, ఒక స్త్రీ భార్యగా, కోడలిగా, తల్లిగా తన కర్తవ్యాలు నిర్వర్తించిన తరువాత మాత్రమే ఈ పనులు చేయాలి. కర్మ సిద్ధాంతాన్ని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే మన పూర్వజన్మ సుకృతాలు కావచ్చు, మనం చేసింది మనమే అనుభవించాలి అని. కొంతమంది ఏంటంటే దైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు, నమ్మకంతో పూజిస్తూ ఉంటారు. పూజించిన వాళ్ళకి, అంటే దేవుణ్ణి పూజించిన వాళ్ళకి కష్టాలు ఎక్కువ అనేది ఈ మధ్య రిపీటెడ్గా మనం వింటున్నాము అండ్ మనం కూడా అనుభవిస్తున్నాం. ఏంటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉన్నాయి కష్టాలు. ఊపిరి సలుపుకోకుండా భరించలేకపోతున్నాను, పూజలు చేస్తున్నాను, పైగా నేను దైవాన్ని మీదే భారం వదిలేశాను, ఎందుకు నాకు ఈ కష్టాలు అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటే, ఇంకొంతమంది అంటే ఎన్ని పూజలు చేసినా కూడా కర్మ ఫలాన్ని మనం తప్పించలేము అనేది కొంతమంది వాదన. పైగా ఇంకొంతమంది ఏంటంటే ఫలానా గుడికి వెళతారు, ఎంతో నమ్మకంగా వెళదామని చూస్తారు, వెళ్ళినప్పుడే ఆ గుడికి వెళ్ళినప్పుడు లేదంటే ఆ పూజ చేసినప్పుడు ఆ హోమం చేసినప్పుడు నెగిటివ్ వార్త వింటున్నారు. విన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏంటంటే
ఒక రకమైన బాధ, నిరుత్సాహం, నిర్లిప్తత వచ్చేస్తోంది. నిరాశతో ఇంకా నేను దైవాన్ని పూజించను అని చెప్పేసి తిట్టడం మొదలు పెడుతున్నారు. నమ్మకం అనేది కోల్పోతున్నారు. అసలు దైవాన్ని పూజిస్తే రిపీటెడ్గా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అలాగే కర్మఫలం అనేది ఎంతవరకు నిజమమ్మా? మనం ఒక పెళ్ళికి వెళ్ళాం, స్వీట్ బాగుంది, ఎక్కువ తిన్నాం, కడుపు నొప్పి వచ్చింది. కర్మఫలమేనా? అంతే, మనం చేసుకున్నదే. అంతేనా? అవును. చేసుకున్నది అనుభవించక తప్పదు. పరిమితిగా తింటే ఆనందించి ఉండేవాళ్ళం, అవును. అపరిమితంగా తినేటప్పటికీ అనుభవించాల్సి వచ్చింది. ఇంత సింపుల్ కర్మఫలం అనుభవించటం అన్నది. అయితే ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు కొంచెం మందు వేసుకుని ఉపశమనం చేసుకుని ఆ పూట లంఘనం, ఉపవాసం కాదు, లంఘనం ఉండి నీళ్లు తాగి ఇంకేం తినకుండా ఉండడం అనే దానివల్ల కడుపు నొప్పి పెరగకుండా తగ్గుతుంది. లంఘనం పరమౌషధం అంటారు అన్నారు అక్కడ. అంచేత కర్మ ఫలం అనేది అనుభవించక తప్పదు. భగవంతుడికి మనం పూజలు చేయడాలు దానివల్ల కర్మఫలం తగ్గుతుందన్నది అబద్ధం. భగవంతుడు మనం తప్పులు చేసి పూజ చేస్తే మన తప్పులు సరిదిద్దడానికి మాఫీ చేయడానికి కూర్చున్నాడు ఆయన. ఆయన అలా మాఫీ చేసుకుంటూ పోతే మనం ఇష్టం వచ్చిన తప్పులు చేస్తూనే ఉంటాం. అంతే కదా? అంతే. కనుక భగవంతుడు మనం చేసినటువంటి పనుల యొక్క ఫలాలని తప్పిస్తాడు అన్నది అబద్ధం. ఓకే. అయితే మరి పూజలు ఎందుకు చేయాలి? వెంటనే వచ్చే ప్రశ్న అదే కదా. అంతేగా. ఆ బాధని తట్టుకునేటటువంటి శక్తిని ఇస్తాడు, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. కష్టాలు రాకుండా ఉండవండి. మానవ మాతృడు అన్నాక కష్టం రాకుండా ఉంటుందా? పుట్టిన తర్వాత పెరిగి చనిపోయే లోపల ఒకసారి తలనొప్పో కడుపు నొప్పో జ్వరమో రాకుండా ఉంటాయా? ఉండదు కదమ్మా. ఉంటాయి కదా. అట్లాగే మన కర్మలు భుజాన మూటలు వేసుకుని వచ్చాం అనుభవించటానికి. మరి ఆ మూటలు దించుకుని ఖాళీ చేసుకుని వెళ్ళాలి కదా. అంచేత కర్మఫలాలు అనుభవించాలి. దేవుణ్ణి పూజిస్తే కర్మఫలం తగ్గుతుంది అన్న దానికన్నా ధైర్యం కలుగుతుంది ఒకటైతే, రెండోది మన కర్మలు దేనికి సంబంధించి ఉన్నాయో వాటికి సంబంధించిన పనులు కొని చేస్తే తగ్గుతుంది. ఓకే. ఉదాహరణకి మనం పూర్వజన్మలో చేసినటువంటి ఒక పాప కార్యం ఏదో కారణంగా నువ్వు ఆసుపత్రి పాలవ్వాల్సి ఉంది. ఓకే. వెళ్ళండి, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి సేవ చేయండి. మీరు ఆసుపత్రిలో ఉన్నారుగా. ఓకే. అలా కర్మఫలాన్ని తగ్గించుకోవచ్చు. కర్మఫలాన్ని అనుభవ రూపంలో రకరకాల పద్ధతుల్లో వాటిని పరిహారం చేసుకోవచ్చు. నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళను, హాస్పిటల్ అంటే భయం, ఎవరన్నా ఏడుస్తుంటే చూడలేను, నెత్తురు చూడలేను అని భయపడ్డారు నాకు. రేపు పొద్దున్న నీ జాతకం నువ్వు పూర్వజన్మలో ఏమీ చేయకపోతే పర్వాలా, చేసి అనుభవించాల్సిన అవసరం వచ్చిందనుకో, నీకే ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత కర్మఫలాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పద్ధతి అంటే పూర్తిగా పోదు కానీ తగ్గించుకునేటటువంటి తీవ్రత తగ్గించుకునే పద్ధతి ఏమిటంటే సేవ. సేవ చేయండి. మానవ సేవ చెయ్యండి. అదే మాధవ సేవ. ఓకే. అది కూడా ఎలా చేయాలి? నీకు ఇవాళ సేవ చేసినందువల్ల నాకు కర్మ తగ్గుతుంది అని కాదు. నీలోనే భగవంతుణ్ణి చూస్తున్నాను, నిన్ను సేవించటం ద్వారా నేను భగవంతుణ్ణి సేవించుకుంటున్నానన్న భావనతో చేస్తే మాత్రం చాలా వరకు కర్మఫలాలు తగ్గుతాయి. అంటే ఇది ఒక విధంగా ప్రాయశ్చిత్తం లాంటిది. సరిగ్గాదని చెప్పలేం కానీ నువ్వు ఎవరి పట్ల తప్పు చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తే అది ప్రాయశ్చిత్తం అవుతుంది. చేసే అవకాశం లేదు. అయిపోయిన జన్మల్లో ఎక్కడెక్కడేమైనాయో మనకి తెలియదు. తెలుసుంటే మన జీవితాలు ఇట్లా ఉండనే ఉండవు. కర్మఫలం తగ్గుతుంది, కొద్దిగా తగ్గించుకుని తీవ్రత తగ్గించుకునే పద్ధతి అయితే ఉంది కానీ పూర్తిగా పోవడం జరగదు. తీవ్రత తగ్గుతుంది. ఓకే. ఇవి తగ్గే పద్ధతులు చాలా చాలా రకాలు ఉన్నాయని చెప్తారు, కానీ తగ్గడమే తప్ప పోవడం లేదు, తప్పించుకోలేము. మనం చేసిన పనుల యొక్క ఫలాన్ని అనుభవించి తీరవలసినది, అందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మ, మరి తీవ్రమైన కళలు, భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలు కర్మకి సంబంధించినవే ఉంటాయి అని కొంతమంది ఈ మధ్యకాలంలో
చెప్తున్నారు. అంటే రక్తపాతాలు చూడడం కానీ, విపరీతంగా పాములు కలలో కనిపించడం కానీ, అంటే భయంకరంగా కనిపించడం. ఆ పొద్దున్న అయ్యేసరికి ఏంటంటే కల గుర్తుండదు కానీ ఒక ఆందోళనగా ఉంటుంది. చాలా ఆ రోజంతా కొన్ని రోజుల పాటు అది మర్చిపోయేంత వరకు ఒక ఆందోళన అనేది వెంటాడుతూనే ఉంటుంది. సో ఇలాగా కలలో మనకి కనిపించేవి కర్మఫలానికి సంబంధం ఉంటుందమ్మా? కర్మ ఫలానికి సంబంధం కాదు కానమ్మా, కళలు ఎందుకు వస్తాయి అంటే కారణాలు ఉన్నాయి. బాగా తిని వెంటనే పడుకుంటే కొన్ని రకాల కళలు వస్తాయి. ఎవరో పీక నొక్కుతున్నట్టు, గుండెల మీద కూర్చున్నట్టు, ఇట్లాంటి కళలు వచ్చాయంటే ఏమీ లేదు, అరగకుండా వెంటనే తినేసి జీర్ణకోశం మీద బరువు పెట్టి పడుకున్నామని అర్థం. ఓకే. అది కూడా పడుకున్న తొందరలో వస్తాయి. బాగా మనం ఆరోగ్యంగా ఉండి త్వరగా తిన్న తర్వాత 2-3 గంటల సమయం ఇచ్చి ప్రశాంతంగా పడుకున్నప్పుడు తెల్లవారుజామున 2:30-3 దాటిన తర్వాత వచ్చే కళలకి కొంత ఫలితం ఉంటుంది. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే కళలకి ఏం ఫలితం ఉండదు. ఇప్పుడు పగలు పడుకుంటారు కొంతమంది, పగలు కూడా కలవరించేవాళ్ళు, గుర్రు పెట్టేవాళ్ళు, కళలు వచ్చాయని చెప్పేవాళ్ళు ఉంటారు. వాటికి ఏం ఫలం ఉంటుంది? ఉండదు. మనం ప్రశాంతంగా పడుకున్నప్పుడు పడుకున్న తర్వాత 3-4 గంటలు అవ్వాలి. అంటే తెల్లారుజామున 3 అంటే 10ంటికి పడుకున్న వాళ్ళకి, 12ంటికి పడుకున్న వాళ్ళకి తెల్లారుజామున 4-5 చెప్పలేం గట్టిగా ఉంటే. ఎవరికి నేను రఫ్గా చెప్తున్నాను తప్ప ఎగ్జాక్ట్ అని కాదు, నేను సైన్స్గా చెప్తున్న దాన్ని కాదు. విషయం సైన్సే ఇది, అందులో అనుమానం కూడా లేదు. కానీ నేను అలా చెప్పట్లేదు, ఎందుకంటే ఆ శాస్త్రంలో నాకంత ప్రావీణ్యం లేదు కనుక. కాకపోతే అవి బాగా సాధన చేసేటటువంటి వాళ్ళు, భగవంతుణ్ణి బాగా నమ్మి త్రికరణ శుద్ధిగా, మీరు చూస్తున్నారని అలా చూసి దండం పెట్టి ఫోటోల కోసం దండం పెట్టేవాళ్ళు కాకుండా, గుడికి వెళ్ళి అక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దండం పెడుతుంటే ఇటు తిరగండి అంటారు, దేవుడు అక్కడ ఉంటే ఇటు తిరిగి దండం పెడతాం ఫోటో కోసం. అలాంటి దండాలు కాకుండా చక్కగా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో త్రికరణ శుద్ధిగా దైవాన్ని నమ్మి సాధన చేసేటటువంటి వారికి కొన్ని దుష్కర్మలు పీడకల్లల రూపంలో పోతాయి. అది కూడా తెల్లారుదామున. అన్నీ కాదు, కొంతమందికి మంచి కళలు వచ్చి రావాల్సినటువంటి మేలు కూడా కళలో వెళ్ళిపోతుంది. లేచేపటికి ఆనందంగా ఉంటారు, ఎంత బాగుందో మంచి కళ వచ్చిందని. ఓకే. అంటే కళలో వెళ్ళిపోయింది అనమాట, అయిపోయింది. ఓకే. అట్లా కానీ తక్కువ, చాలా తక్కువ. కొన్ని రకాలైనటువంటి సాధకులు అయినటువంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే, ఒక గురువుని నమ్మి సాధన చేసేవాళ్ళు కనుక ఉన్నట్టయితే నిద్రలోనే కొన్ని రకాలైనటువంటి సాధనలు జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను, ఎన్టీపీ అని ఒక మాట వాడుతూ ఉంటాను నేను, ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకే. అన్నీ నార్మల్గా ఉండాలి, ఏది ఎక్స్ట్రీమ్ కాదు. రాత్రి మేలుకొని ఉండడం కానీ, ఎక్కువ తినడం కానీ, ఆవేశపడడం కానీ, ఎవరితో దెబ్బలాడడం కానీ, టెన్షన్ పడ్డం కానీ, ఇవి ఏమీ లేకుండా అతి సామాన్యంగా సభ్యంగా మామూలు రొటీన్లో జరిగినప్పుడు సాధకులైనటువంటి వారి కొన్ని కళల్లో కొన్ని జరుగుతాయి. అందుకే పడుకోబోయే ముందు దేవుణ్ణి తలుచుకుని పడుకోమంటాం. ఆ కళలు 100కి 99% గుర్తుండవు, అవును, కానీ వాటి ఫలితం ఉంటుంది. ఓకే. అంచేత కళలకి సంబంధించి చాలా పెద్ద శాస్త్రమే ఉంది. సనాతన భారతీయ ధర్మంలోనూ ఉంది, అలాగే పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. మీరు అన్నారే పాములు అన్నారే, పాములు ఎందుకు వస్తాయంటే తీరని కోరికలు ఉంటే వస్తాయి. అంటే ఆత్మకమ్మ, అంటే మనకా లేదా? మనకే. నాకేదో చాలా కోరికలు ఉన్నాయి, అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి, ఏం అవ్వట్లేదు, అప్పుడు పాములు కళ్ళలోకి వస్తాయి. ఓకే. అది ఫ్రాయిడ్ కూడా ఒప్పుకున్నాడు. పాశ్చాత్య దేశాల్లో ఆ డ్రీమ్స్ మీద పరిశోధన చేసినటువంటి వారు మనస్తత్వ శాస్త్రవేత్త ఆయన, ఎంగెల్ అనుకుంటా, వాళ్ళందరూ కూడా అంగీకరించిన మాట ఏమిటంటే, పాములు తరచుగా కలలోకి వస్తున్నాయి అంటే ఒకసారి కాదు, తరచుగా వస్తున్నాయి అంటే ఏం కోరికలు ఉన్నాయో చూసుకోండి. అందులోనూ ఎక్కువగా శృంగారపరమైనటువంటి కోరికలు ఉన్నట్టయితే పాములు కళ్ళలోకి వస్తాయని ఫ్రాయిడ్ కూడా చెప్పినటువంటి మాట. ఓకే. మరి వీటిని అధిగమించాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయమ్మా? అసలు ఇది తెలియాలి కదా, ముందు తెలియాలి.
ఉమ్, ఆ కోరికలు ఎందుకు పెట్టుకోవాలి? ఉమ్, అందుబాటులో లేని దానికోసం ఆశపడి బోర్ల పడ్డం దేనికి? ఉమ్, హాయిగా ఓకే. వివాహం చేసుకోండి, ఉమ్, కోరికలు తీర్చుకోండి, ఉమ్, ఇల్లు కట్టుకోవాలని ఉంది, కష్టపడండి, ఇల్లు కట్టుకోండి. ఉమ్, ఇంకేదో ఊరు వెళ్ళాలని ఉంది, విదేశాలకు వెళ్ళాలని ఉంది, ఉమ్, కష్టపడండి, విదేశాలకు ఓకే. వెళ్ళండి, పాములు రావడం తగ్గుతాయి కళలు. ఓకే. అంటే మనం మన కోరికను మనమే తీర్చుకుంటే ఖచ్చితంగా అవి రావడం మానేస్తాయి అన్నమాట. అవి సవ్యమైన కోరికలు అయితే, అపసవ్యం అయితే తగ్గించుకోండి. పాములు కల్లోకి వస్తున్నాయి. ఉమ్, ఓకే. మనకు అధర్మమైన కోరికలు కూడా వస్తాయిగా కొన్నిసార్లు. ఉమ్, అవును. పక్కిళ్ళు మనం కలిపేసుకోవాలని, అవును. ఇలా ఉదాహరణకి చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. అదేలేండి. అదే. అట్లాంటివి ఏవో ఉంటాయి కదా, ఉమ్, అట్లాంటివి తగ్గించుకుంటే పాములు రావడం తప్పుతాయి. ఓకే. అమ్మ మరొక్క సందేహము. అసలు నిజంగానే వేరే వాళ్ళ వస్తువులు పెట్టడం గానీ, లేదంటే వేరే వాళ్ళ బట్టలు ధరించడం గానీ, వేరే వాళ్ళ మంచాల మీద కూర్చోవడం గానీ, ఇవన్నీ అపచారమేనమ్మా? చేయకూడదంటారా? బట్టలు పర్వాలేదమ్మా, హ్మ్. ఉతికినవి, ఎండలో ఆరినవి. హ్మ్. కాకపోతే తరచుగా వాడే వస్తువుల మీద హ్మ్. వాళ్ళ యొక్క వ్యామోహం. భావాల ప్రభావం ఉంటుంది. హ్మ్. ఏం పర్వాలేదు, నువ్వు మంచి అమ్మాయివే, నువ్వు హ్మ్. నాకు అక్కవే, చెల్లెలువు. హ్మ్. హ్మ్. మనకి మన భావాలు వేవ్ లెంగ్త్ ఓకే. ఒకేలా ఉంటుంది, ఏం పర్వాలా కట్టుకున్నందువల్ల. హ్మ్. హ్మ్. కాకపోతే ఆ కాసేపు నీ ప్రభావం ఉంటే ఉండొచ్చు, ఉంటే మాత్రం నష్టం ఏంటి? హ్మ్. మరీ దుర్మార్గులు చెడ్డవాళ్ళు అయితే తప్ప. అంచేత ఓకే. అత్యవసరమైన సందర్భాల్లో అవేం తప్పులేదు. ఓకే. కాకపోతే మంచాల మీద కూర్చోవడం మాత్రం చాలా తప్పు. హుహుహు. ఎవరి మంచం మీద వాళ్ళే ఉండాలి. పగటి పూట మంచం మీద ఉండకూడదమ్మా. కూర్చోవలసిన పరిస్థితి ఎప్పుడొస్తుంది? పగలైతేనే తప్ప. హ్మ్. రాత్రిపూట అవును. అయితే కాదు కదా, కూర్చోరుగా. అవును. కూర్చోరు కదా. అవును. అంచేత పగటి పూట మంచం మీద కూర్చోవడం అన్న దోషం. ఒకప్పుడు అసలు మంచాలు ఇంట్లో వేసి ఉండేవే కాదు. ఉండేవే కాదు. ఇప్పుడైతే మరి అప్పుడు పరిస్థితులు వేరు, చాలా బాగుండేవాళ్ళు మనుషులు. అవును. ఒకవేళ పగలు పడుకోవాలంటే ఎప్పుడైనా పగలు పడుకుంటే హ్మ్. నేల మీద పడుకునేవారు తప్ప మంచం హ్మ్. మీద పడుకునేవారా? హ్మ్. హ్మ్. కాదు కదా. అవును. అవును. ఎందుకంటే మంచం మీద చాలా పనులు చేయకూడదు. అది హ్మ్. ఎంటైర్లీ ప్రైవేట్ ఓకే. ప్రాపర్టీ కింద లెక్క. ఓకే. సరే, మనం ఇంకోళ్ళ ఇళ్ళకి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో ఒక పూట ఉండాల్సి వచ్చింది, అప్పటి పరిస్థితి వేరు. హ్మ్. హ్మ్. అప్పుడు దుప్పట్లు అవి మార్చుకుని ఓకే. కొత్త వేసి పడుకోవడం జరుగుతుంది. అంతేగాని మామూలుగా ఇతరుల పక్కల మీద కూర్చోకూడదు. హ్మ్. హ్మ్. ఓకే. తన పక్క మీదైనా పగలు కూర్చోకూడదు. హ్మ్. ఇప్పుడు అన్ని మంచాల మీదే పొద్దున్న ఉదయం భోజనాలు, టిఫిన్‌లు అన్నీ గూడా అక్కడే అవుతున్నాయి. మంచం మీద ఎవరు తింటారమ్మా? హ్మ్. రోగులు, రోగులు. బాలింతలు. అవును. మనం ఆ కేటగిరీకి చెందిన వాళ్ళమా? హ్మ్. హ్మ్. ఆలోచించుకోవాలి అవును. కొంచెం ఒకప్పుడు సెన్స్. నిజంగా నులక అమ్మా, మంచాలు. భోజనం, హ్మ్. భోజనాల గదిలో భోజనం చేయాలి, హ్మ్. పడక గదిలో పడుకోవాలి. హ్మ్. పడక గదిలో భోంచేయడం ఏంటమ్మా? హ్మ్. నీట్గా ఉందని వేరే చోట తింటామా? కొన్నిటి చోట్ల అవును. తింటామా? తినరు. మరి అస్సలు. ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. హ్మ్. ఓకే. మంచం మీద చేయాల్సిన పని పడుకోవడం మాత్రమే. హ్మ్. ఎవరికి అనుమతి ఉంది? బాలింతలకుంది, ఓకే. రోగులకుంది, హ్మ్. మంచం మించి లేవలేని వాళ్ళకుంది. హ్మ్. హ్మ్. మీరు ఈ 2 కేటగిరీలు కానప్పుడు మంచం మీద ఎందుకు తింటారు? మళ్ళీ అలాగే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఏజ్డ్ కానీ, లేదంటే ఏదన్నా వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యంతో మరణించారు. వాళ్ళ బట్టలు, లేదంటే వాళ్ళ ఆభరణాలు వేరే వాళ్ళకిస్తే అవి తీసుకోకూడదు. అది బంగారమైనా తీసుకోకూడదు అనేది చెప్తున్నారు. అది కూడా కరెక్టేనమ్మా? బట్టలు చాలామంది తీసుకోరమ్మా. ఆ బట్టల మీద వాళ్ళ ప్రభావం, కట్టుకున్న బట్టల మీద ప్రభావం ఉంటుందంట. అంతెందుకు, ఈ కుర్చీలో నేను కూర్చున్నాను చాలాసేపు, రామాయణం చదివాను, లేచి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇక్కడ కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను లేకపోయినా ఇక్కడ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడాను, అందులో ఇతరుల మీద పిటూరీలు చెప్తూ ఉన్నాను, చాలా కోపానికి ఆవేశానికి లోనయ్యాను, నేరాలు, ఘోరాలు, క్రూరాలు, భారాలు అని వస్తాయి కదా సీరియల్స్, అవన్నీ చూస్తూ నేను కూడా ఎమోషనల్గా అప్సెట్ అయ్యాను. కొంతమంది అయితే గోళ్ళు కొరికేసుకుంటూ మరీ చూపిస్తారు. అయ్యాక నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళాక చిన్నపిల్లలు ఎవరన్నా కూర్చుంటే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నవాళ్ళు చికాకు పడతారు. ఓహో! మనిషి యొక్క భావనలు కూర్చున్న చోటు దగ్గర నుంచి కట్టుకున్న బట్టల మీద కూడా ఉంటాయి.
అందుకే కదా కొంతమంది దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం కానీ, వాళ్ళు ఉన్న ఇల్లు కానీ, అదేమి పెద్ద మేడ కాదు, ఫర్నిచర్లు ఉండవు, సోఫాలు ఉండవు, ఏమీ ఉండవు. అలా కూర్చుంటే మనం కొయ్య కుర్చీ మీద కూర్చున్నామన్న భావన కూడా ఉండదు, కింద కూర్చున్నామన్న భావన కూడా ఉండదు. ఏమిటో సమస్యలతో వెళ్ళిన వాళ్ళం హాయిగా కూర్చుని ఇంకొంతసేపు కూర్చుందానిలే అనిపిస్తుంది. కొన్ని చోట్లకి వెడితే ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. దీనికి అక్కడున్న వైబ్రేషన్స్ కారణం. అంటే దీన్నే నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు. పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, రెండూ చెప్తున్నాను నేను. కనుక ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నా స్పందనలు అంటారు, భావస్పందనలు. అవి కూర్చున్న కుర్చీకే కాసేపు ఉంటే, ఎక్కువసేపు కాదండి, కొంచెం సేపు ఉంటే నిరంతరం కట్టుకునే బట్టలకు ఎంత ఉంటుంది? అందువల్ల వీలైనంత వరకు వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. 6 నెలల వరకు వాటిని వాడరు. అస్సలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు, అసలు ఈ వ్యక్తి కానీ ఈ కుటుంబ సభ్యులతో కానీ సంబంధం లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఇస్తే ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది లేదు కదా, కనెక్టివిటీ లేదు కదా, బాండేజ్ లేదు కదా, అంచేత వాళ్ళ మీద ప్రభావం ఉండదు. కానీ అయిన వాళ్ళు అయితే మాత్రం ఆ ప్రభావం ఇంతో అంతో ఉంటుంది. కొంచెం, అది కూడా ఎక్కువ కాలం ఏం కాదు, కొద్ది కాలం. అలాగే బంగారాన్ని కూడా మరి ఎలా వాడాలి? బంగారానికి ఏం ఉండదమ్మా, బంగారానికి దోషం లేదు అసలు. అస్సలు అన్ని రకాలైనటువంటి దోషాలు తీసేది బంగారం. అంచేత బంగారానికి ఉండదు. ఇంకా అనుమానం ఉంటే ఒక్కసారి పాలల్లో కడిగి వాడుకోవచ్చు. అలాగే ఈ కాలంలో పిల్లలు చివరిగా ఎలాగ ఉండాలమ్మా? అంటే భావి భారత పౌరులు, ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు అనేవాళ్ళు భావి భారత పౌరులు. అసలు పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి? పిల్లలు ఎలాంటి నడవడికతో ఉంటే భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది, ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది అంటారు? పిల్లల పెంపకం గురించి మన వాళ్ళు బాగానే చెప్పారమ్మా. 5 ఏళ్ల దాకా చక్రవర్తిలాగా లేక దైవంలా చూడాలట. తర్వాత 10 ఏళ్ళు దాసవత్, పనివాళ్ళలాగా చూడాలట. ప్రాప్తే షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అన్నారు. 5 ఏళ్ల వరకు వాళ్ళు ఏం చేసినా దేవుడు అన్నట్టుగా చూసి వదిలేయాలి. దండించడం, తిట్టడం, కేకలేయడం ఏం లేదు. 6వ ఏడు వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు మాట వినేట్టు చూసుకోవాలి. దాసుడిలాగా వెళ్ళు, ఆ పని చేయి అంటే చెయ్యాలి. వినయం, మాట వినడం అన్నది వాళ్ళకి అప్పుడు అలవాటు అవుతుంది. ఇప్పుడు అది లేకే కదా తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు. 5 ఏళ్ల వరకు గారాబంగా పెంచడం బాగానే ఉంది. ఆ తర్వాత వాళ్ళకి మాట వినడం అన్నది కూడా నేర్పాలిగా. నువ్వు మా దేవుడివి, నువ్వు మాకే, యు ఆర్ ప్రిన్స్ లేక ప్రిన్సెస్ అని పెంచారు. యు ఆర్ ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ టు మీ, నాట్ టు ద వరల్డ్ అని చెప్పాలి వాళ్ళకి. మాట వినడం నేర్పించాలి. అప్పుడు 16 ఏళ్ళు వస్తాయి. వచ్చాకప్పుడు స్నేహితుల్లా చూడాలి. తల్లిదండ్రులు పిల్లల్ని స్నేహితుల్లా చూడాలి కానీ పిల్లలు తల్లిదండ్రులని స్నేహితుల్లా చూడకూడదు. అక్కడ వస్తుంది సమస్య. ఇది కూడా చాలా డిఫరెన్స్ ఉంది కదా? కాదా మరి? చాలా చాలా. అంటే ఇప్పుడు స్నేహితులు అనేసరికి పిల్లలు కూడా అలాగే అలా తయారవుతున్నది కదా. పిల్లలు తల్లిదండ్రుల్ని పేరు పెట్టి పిలవడం, వెక్కిరించటం, వాళ్ళల్లో తప్పులు పట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది చేయకూడదు. స్నేహంగా చూడమంటే అభిప్రాయాలు చెప్పాలి. పెద్దవాళ్ళ వ్యక్తత వచ్చింది కనుక అన్ని విషయాలు మాట్లాడాలి, అన్నీ చేయాలి, సలహాలు అడగాలి, సంప్రదించాలి. కానీ అడగందే పిల్లవాడు చెప్పకూడదు. ఓకే, తేడా ఉంది కదా. ఈయన మిత్రవత్ చూడాలి కానీ ఆయన మిత్రవత్ చూడకూడదు. అది అలా గనక చేయగలిగితే పిల్లల పెంపకం ఎంత బాగుంటుందమ్మా. చాలా బాగుంటుందమ్మా నిజంగా. అంటే మేమంతా కూడా ఒకప్పుడు అలా పెరిగిన వాళ్ళమే, అందుకే కొంతలో కొంత బాగున్నాం అనిపిస్తుంది. అంతే. కానీ ఇప్పుడు పిల్లల్ని అలా పెంచలేకపోతున్నాం. ఎందుకు పెంచలేకపోతున్నారు? పిల్లలు మీ మాట వినటం లేదు అంటే మీ దగ్గర శక్తి తగ్గింది, వాళ్ళ దగ్గర శక్తి పెరిగింది. మీరు శక్తి పెంచుకోండి. శక్తి ఎలా పెరుగుతుంది? సత్ప్రవర్తన వల్ల పెరుగుతుంది. నువ్వు అబద్ధాలు ఆడుతూ కొడుకుని అబద్ధం చెప్పొద్దంటే వింటాడా? మీరిద్దరు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటే పిల్లవాడిని సవ్యమైన మాటలు మాట్లాడమంటే మాట్లాడతాడా? వాడి నోట్లోంచి కూడా అటువంటి మాటలే వస్తాయి. కనుక పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో దానికి తగిన ఆదర్శంగా తల్లిదండ్రులు ఉండాలి. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు కనుక ఉన్నట్టయితే
పిల్లలు మాట వినరు. అంటే చాలా చాలా చక్కగా చెప్పారమ్మా నిజంగా. ఆ, నాకైతే ఇవాళ అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆడియన్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నాకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి అవన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ కనిపించినట్టు అనిపించిందమ్మా. మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా మనం ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇస్తే అనంతలక్ష్మి గారు ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా రైస్ చేద్దాము. సో మరిన్ని విషయాలు మరొక ఇంటర్వ్యూలో అవకాశం ఇస్తే మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తామమ్మా. మరి మీరు మా ఛానల్ ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఒక్కటే చెప్పాలి, ధర్మంగా ఉండండి, దేశాన్ని గురించి ఆలోచించండి. దైవం, దేశం కూడా దైవ స్వరూపమే కదా. మనం భూమాత అంటాం, భరతమాత అంటాం. అలాగే కన్న తల్లిని, దేశమాతని, భూమాతని, గోమాతని వీటన్నిటినీ గౌరవిస్తూ ధర్మ మార్గంలో కనుక ఉన్నట్టయితే మనం సుఖంగా ఉంటాం, మన పిల్లలు కూడా సుఖంగా ఉంటారు. మనం మన పిల్లలకి భయంకరమైనటువంటి భవిష్యత్తునిచ్చి వెళితే నరకానికి వెళతాం. వాళ్ళకి సుఖకరమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన తరాల మీద ఉంది గనక ధర్మబద్ధంగా జీవిద్దాం, దేశభక్తి కలిగి ఉందాం, దైవభక్తి కలిగి ఉందాం. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ.